జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరగబోతున్నాయి, ఉప ఎన్నిక జరగబోతోంది. అది బీఆర్ఎస్కి నిజంగా లిట్మస్ టెస్ట్గా భావించవచ్చా? అది బీఆర్ఎస్ గెలిచిన సీటు మాగంటి గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు చనిపోయినరు. ఉమ్, ఇవాళ ఖచ్చితంగా ఆ సీటు బీఆర్ఎస్ మళ్ళీ నిలబెట్టుకుంటామని చెప్పి ఆశాభావంతో మేము ఉన్నాం. ఖచ్చితంగా 100% ఆ సీటు పెద్ద గెలుస్తాం. పెద్ద వాళ్ళంతా నుంచోబెట్టాలన్న ప్రయత్నం అయితే జరుగుతోంది. మైనంపల్లి హనుమంతరావు నుంచోబెడతారా, లేకపోతే యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు నుంచోబెడతారా? కొంతమంది కాంగ్రెస్ పార్టీలో కొంత నాకు కావాలని చెప్పి అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు వస్తే కనుక కొంచెం ఆ సీటు విషయంలో బీఆర్ఎస్ మళ్ళీ పునరాలోచనలో పడే అవకాశం ఏమైనా ఉంటుందా? మేమేం పునరాలోచనలో పడం. పార్టీ నిర్ణయం అనేది కేసీఆర్ గారు తీసుకుంటారు. వారు ఎవరిని క్యాండిడేట్గా పెట్టినా కూడా గోపీనాథ్ గారి ఆశయాలను ఎవరైతే నడిపిస్తారనుకుంటారో, బీఆర్ఎస్ ప్రిన్సిపల్స్ని ఎవరైతే పాటించి సంక్షేమం కోసం పనిచేస్తారో వారి కోసం ఖచ్చితంగా మరలా జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ అభ్యర్థినే ప్రజలు గెలిపిస్తారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కొంచెం సందిగ్ధ పరిస్థితుల్లో ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎందుకు ఆ రకమైన పరిస్థితి ఉందా నిజంగా పార్టీలో? కొన్ని చిన్న చిన్న పత్రికలో, లేకపోతే తెలంగాణ వ్యతిరేకులు, లేక కేసీఆర్ వ్యతిరేకులు, బీఆర్ఎస్ వ్యతిరేకులు రాసిన వార్తలు తప్ప ఈ రోజున ప్రజలు ఈ రాష్ట్రంలో ఏ వర్గం చూసినా కూడా మేము కేసీఆర్ గారికి పూర్తిగా ఓట్లు వేయక మేము నష్టపోయినాం. తెలంగాణ తెచ్చిన ధీరుడు, తెలంగాణను అభివృద్ధి చేసిన సంక్షేమ ప్రదాత, అతనికి కొద్ది 1.8 ఓట్స్ తగ్గడం వల్ల ప్రభుత్వం రాదు అని చెప్పేసే భావనలు లేము. ఇక్కడున్న ఎమ్మెల్యేనో లేకపోతే ఇక్కడ మేము ఏదో కొద్దిగంత మేము కోపంతో చేసినా కూడా కేసీఆర్ గారు మళ్ళీ వస్తారనుకున్నాం. ఇవాళ మేము నష్టపోయినాం, కష్టపడుతున్నాం, మాకు సరైన సాగునీళ్ళు రావట్లేదు, మేము అనుకున్న సంక్షేమ పథకాలు మాకు చేరట్లేదు, మేము అనుకున్న రైతు బంధు మాకు రాలేదు, రుణమాఫీ మాకు పూర్తిగా చేరలేదు. చేస్తున్నారు కదా వీళ్ళ హామీలన్నీ అమలు చేస్తున్నామని చెప్పి చెప్తోంది కదా కాంగ్రెస్. అడగండి, గ్రామాలకు పోయి మీరు నన్ను ఎట్లయితే అడుగుతున్నారో, మీరు ఒక గ్రామంలో ఒక 50% మంది ఇళ్లలోకి మీరు అందరూ కూడా మీరు మీ యొక్క మైక్ తీసుకెళ్ళి వారి దగ్గర పెట్టండి. వారు ఏం చెప్తారో మీరు వినండి. వ్యవసాయ రంగం ఇవాళ కుదేలవుతున్నది. వ్యవసాయ సంబంధించిన రైతులందరూ కూడా సాగునీళ్ళు సమయానికి రావు, ప్రాజెక్టులు ఉన్నా కూడా ఎరువులు